ఇరిగిపల్లి గ్రామంలో పస్కా పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ క్రైస్తవ సోదరులంతా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామస్తులంతా ఒక దగ్గర కూడుకొని సాహస విందు ఏర్పాటు చేసుకుని ఆటపాటలతో దేవుని స్మరించుకుంటూ పాస్టర్ ఇస్సాకు ప్రవీణ్ పాల్ పస్కా పండుగ గురించి అందరికీ అర్థమయ్యే విధంగా తెలియజెప్పారు. జంతువుల యొక్క తొలి సంతానం మరణించుకున్నట్లు ఇజ్రాయిలీలు రాసుకున్నారు. ప్రతి సంవత్సరం మొదటి నెల 14వ దినమున సాయంత్రం యెహోవాకు పస్కా పండుగను ఆచరిస్తున్నట్లు ప్రారంభించబడింది. ఈ కార్యక్రమంలో సంఘం కమిటీ మెంబర్లు బొబ్బిలి రాజు, నీరడి నరసింహులు, నీరడి ప్రమోద్, మునిమంద అరవింద్, తలారి కృష్ణ, తాలెమ్మ రాజు, నీరడి సుమలత, మనమంద మంజుల, మణిమంత కళావతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రమల కాలంలో దేవుడు ఆదుకుంటాడు. మనల్ని అటువంటి దేవుడు మన కష్టాలు కానీ శ్రమలు కానీ మనకున్నటువంటి బాధలు కావచ్చు, మనకున్న ఇబ్బందులు కావచ్చు, కనుక అన్నిటి విషయంలో కూడా దేవుడు మనకు చాలేటువంటి వాడు కనుక దేవుడు కాపాడుతూ వస్తున్నాడు. అందుని బట్టి మీకు దేవునికి మహిమ చెల్లిస్తూ కృతజ్ఞత కలిగి ఉంటున్నాం. ఒక పాట వారు మనం చూస్తే, నా సంకటములన్నీ తీరిపోయే సంహార దూత నన్ను దాటిపోయాయి. ఆ విధంగా ఎప్పుడైతే దేవుడు వారిని ఐగుప్తుల నుంచి దాటించినాడో వారి సంకటములు, వారి బాధలు అన్నీ కూడా అరణ్యంలో వారికి ఆహారం లేనటువంటి సమయంలో దేవుడు వారికి ఆకాశం నుండి మన్నాను కురిపించినాడు. త్రాగడానికి మన నుంచి దేవుడు నీళ్ళని అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి నీళ్లను మధురంగా చేసినటువంటి దేవుడు, అద్భుతాలు జరిగించినటువంటి దేవుడు కనుక ఈ విధంగా ఐక్యంగా కలుసుకొని పోయిన సంవత్సరం కూడా తలంచినారు. అందరూ కలిసి ఒక దగ్గర సావాస భోజనం చేయాలి, పస్కా పండుగ జరుపుకోవాలి, దేవుని ఆరాధించాలి. ఐక్యత దేనికి